కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలో ప్రసిద్ధ పట్టణం ఆలువ. ఇక్కడి క్రిస్టియన్ కళాశాలలో ఆమె మైక్రోబయాలజీ ప్రొఫెసర్. తన పూర్తి పేరు ఫెమి అన్నా థామస్. సాహసాలను ప్రేమించే ఫెమి 44వ భారత అంటార్క్టికా వైజ్ఞానిక యాత్రా బృంద సభ్యురాలిగా ఎంపికై అక్కడికి వెళ్లి వచ్చారు. ఆ మంచుఖండంలో ప్లాస్టిక్ రేణువుల కాలుష్యాన్ని తగ్గించే సూక్ష్మజీవుల ఉనికిని శోధించారు. ఘనీభవించిన మంచు ఖండం ఏమరపాటుగా ఉంటే అదో జల ఖడ్గం. అడుగడుగునా ప్రమాదాలు పొంచిన అంటార్కిటికా, కాళ్ల కింద కుంగిపోయే మంచు, జారి పడేంత నునుపైన హిమ ఫలకాలు, తరచూ తుఫానులు, వెర్రి గాలు. నేను ఈ పర్యాయం భారత 44వ వైజ్ఞానిక యాత్రా బృంద సభ్యురాలుగా అంటార్కిటికా వెళ్లాను. మేము 24 మంది సభ్యులతో 2024 డిసెంబర్లో బయలుదేరి వెళ్లి 4 నెలలు అక్కడే గడిపి ఈ ఏడాది ఏప్రిల్లోనే తిరిగి వచ్చాం. నేను ప్రధానంగా మైక్రోబయాలజిస్ట్ అంటే సూక్ష్మజీవ శాస్త్రవేత్తను. ధ్రువ ప్రాంతాలపై PhD చేశాను. ముఖ్యంగా హిమనదులు, సముద్రాల్లో బ్యాక్టీరియా వైవిధ్యం, లోహాలతో వాటి సంబంధాలపై పరిశోధించాను. అన్నట్లు అంతకుముందు నేను 2017, 2018లో 2 పర్యాయాలు ధ్రువ ప్రాంతాలను సందర్శించాను. డాక్టర్ ఫెమి థామస్ లక్ష్యం అంటార్కిటికాలో మైక్రోప్లాస్టిక్స్, వాటి మీద పెరిగే ప్లాస్టిక్ పర్యావరణ సూక్ష్మజీవులు అంటే ప్లాస్టిస్పియర్ సూక్ష్మజీవులను అధ్యయనం చేయడం. ఈ సూక్ష్మజీవులతో ప్లాస్టిక్ ను కరిగించి లేదా ప్రభావం తగ్గించి ప్రకృతి సమతుల్యతను తిరిగి తీసుకురావచ్చని ఫెమి థామస్ విశ్వాసం. అంతకుముందు ఆర్కిటిక్ లో మంచు తీవ్రతల్లో కొత్త బ్యాక్టీరియాలను కనుగొన్న అనుభవం తనకి ఉంది. అంటార్కిటికాలో నా పరిశోధన ప్రధానంగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు, ప్లాస్టిక్ పర్యావరణ సూక్ష్మజీవ సమూహాల స్వభావాన్ని పరిశీలించడం మీదనే దృష్టిని కేంద్రీకరించాను. ఇది భవిష్యత్తులో సంరక్షణపై ఆధారిత విధానానికి దారితీసే యత్నంగా చెప్పాలి. ముఖ్యంగా దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎంత ప్లాస్టిక్ సూక్ష్మ కణాల శాతం ఎంత ఉందో అంచనా వేయటమే నా లక్ష్యం. ఈ క్రమంలో నేను తూర్పు అంటార్కిటికా ఇంకా దక్షిణ మహాసముద్రం ఈ 2 ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించాను. త్వరలో వాటిని విశ్లేషించబోతున్నాను. కానీ ధ్రువ ప్రాంతాల ప్రయాణాలు ఎప్పుడూ సులభ సాధ్యంగా ఉండవు. 2017లో ఆర్కిటిక్ పర్యటన ఆమె సహనాన్ని పరీక్షించింది. వాతావరణ ప్రతికూలత మధ్య కిలోమీటర్లు నడిచింది. గడ్డకట్టే నీళ్లు, శీతల గాలులు, మరో పక్కన గాయపడిన తన సహచరులు. కానీ అంటార్కిటికా పర్యటనలో ఇంతకు మించి కఠిన పరీక్షలు ఎదురయ్యాయి. ప్రతి సవాల్ తన మనసును మరింత దృఢంగా మార్చింది. పురుషాధిక్య రంగంలో పైచేయి సాధించిన సాహస నారి ఫెమి థామస్. ఈమెది ఓ నిశ్శబ్ద విజయం. ధైర్య సాహసాల ప్రదర్శనకు లింగ భేదం లేదని, ఎటువంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చునని నిరూపించారు. ఈ సవాళ్లు నా తదుపరి పరిశోధనకు మరింత ఉత్సాహం, ప్రేరణ ఇచ్చాయనిపిస్తోంది. కానీ ఎన్నోసార్లు చాలా కష్టంగా ఉండేది. మహిళగా ధ్రువ ప్రాంత పరిశోధనకు రావటం నాకు మొదటిసారి. ఇదో కొత్త అనుభవం. కొంచెం కఠినంగానూ అనిపించింది. రోజు 5 కిలోమీటర్లు నడవాలి, మంచుకొండలెక్కాలి. ఎందుకంటే అది మామూలు నేల కాదు కదా, పర్వత ప్రాంతం. మధ్యన నదులు, వాగులు దాటుతూ చివరికి భూమి మీద హిమనదాన్ని చేరుకోవాల్సి వచ్చేది. ధ్రువ ప్రాంతాలు ఎడారి తరహా భూములు కావని డాక్టర్ ఫెమి థామస్ నిరూపించారు. భూమిపై జీవ వ్యవస్థను నడిపించే సూక్ష్మ జీవులున్నాయని, పోషకాలను పునర్వినియోగం చేసే జీవ వైవిధ్య వ్యవస్థ అక్కడ ఉందని ఆమె తన పరిశోధనతో తేల్చారు. దూరదృష్టితో ధ్రువ ప్రపంచంలో కనిపించని ప్రపంచాల అన్వేషణకు ఆమె బయలుదేరారు. ఊహ ఆగితేనే పరిమితులు అనే మాటలు వస్తాయి. కానీ సదుపాయాలు, సానుకూలతలు ముగిసిన చోటనే నిజమైన ఆవిష్కరణ ఆరంభమవుతుంది. ధ్రువ ప్రాంతాలంటే అవి గడ్డకట్టినట్లుగా చల్లగా ఉంటాయని, మంచుతో కప్పి ఉంటాయని అనుకుంటాం. అసలక్కడ లేదా జీవం లేదా జీవులుండే ఆస్కారమే లేదని భావిస్తాం.
కానీ అది నిజం కాదు. అక్కడ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటాయి. నాది ప్రధానంగా ఆర్కిటిక్ ప్రాంత బ్యాక్టీరియాపై కేంద్రీకృత పరిశోధన. ఇప్పుడు అంటార్కిటికా సూక్ష్మజీవులపై దృష్టి సారిస్తున్నాను. నా ఆర్కిటిక్ పరిశోధనల్లో మేము హిమానీ నదాలు, వాగులు, అవక్షేపాల నమూనాల నుంచి బ్యాక్టీరియాను వేరు చేయటం, వృద్ధి చేయటం చేశాం. Glaciers, streams, sediment samples. డాక్టర్ ఫెమి జయం వ్యక్తిగత విజయాలను మించిన విజయం. ఆమె వస్తున్న తరాలను ముందుకు నడిపించే మార్గదర్శిని. ధ్రువ అధ్యయన శాస్త్రం అనేక శాస్త్రాల సమ్మేళనం. భౌతిక, రసాయన, జీవ, గణిత శాస్త్రాల సంబంధితం. అందుకే యువతరం ఒకటి ఇవన్నీ అర్థం చేసుకుని పోలార్ సైన్స్ రంగానికి రావాలి. మన దేశంలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ సంస్థల సహకారంతో సవాళ్లను స్వీకరించాలని చెబుతూ ఉంటారు డాక్టర్ ఫెమి థామస్. So to all the students who are looking for a career in science, సైన్స్లో కెరియర్ ఎంచుకోవాలనే విద్యార్థులకు నేనొకటే చెబుతున్నాను. పోలార్ సైన్స్ మన దేశ పరిశోధనల్లో ప్రత్యేకంగా చూస్తే కొత్తదే. అయితే ఇదో విస్తృతమైన రంగమని, అవకాశాలు పుష్కలమని గ్రహించాలి. ఎందుకంటే జీవ, భౌతిక, రసాయన, వాతావరణ శాస్త్రాలు నేర్చుకునే ప్రతి ఒక్కరికి ధ్రువపు ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతకంటే ముందుగా మనం ఆర్కిటిక్, అంటార్కిటికా జీవశాస్త్రాన్ని, సముద్ర రసాయన శాస్త్రాన్ని, సంబంధిత పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. what is the chemistry of the oceans and the associated systems. డాక్టర్ ఫెమి ఆలువ పట్టణ క్రిస్టియన్ కళాశాలలోని భవిష్యత్తు పరిశోధన కొనసాగించాలని భావిస్తున్నారు. అలాగే పీహెచ్డీ స్కాలర్లు, యువ ఇంటర్నలకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నారు. ధ్రువ ప్రాంత సూక్ష్మజీవులను, మడ అడవులను కలిగిన ఉష్ణమండల జీవ వ్యవస్థల శోధనతో ఈ భూమినంతా ఒకటే అనుబంధిత వ్యవస్థగా చూడాలని ఫెమి అభిలాష. ఆమె పరిశోధన కేవలం విజ్ఞాన శాస్త్రానికే పరిమితం కాలేదు. ఇందులో మనిషి, ప్రకృతి మధ్య అవిభాజ్య అనుబంధాన్ని సంరక్షించాలనే సందేశం ఉంది. My future plans would be పోలార్ పరిశోధనపై నా పని కొనసాగిస్తున్నాను. అంటార్కిటికా నుంచి తెచ్చిన నమూనాలపై పరిశోధన చేయాలని భావిస్తున్నాను. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, కేరళ ఫిషరీస్ యూనివర్సిటీల సహకారంతో మంచి ఫలితాలు అందించాలని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ మడ అడవుల పర్యావరణ వ్యవస్థపై పరిశోధించాలని ఉంది. తన పరిశోధనలు విజ్ఞాన పరిధిని మించాయి. ప్రకృతితో మనిషి అనుబంధాన్ని మరింత పెంచాలి. బంధాన్ని మనం సంరక్షించుకోవాలి. here, especially the mangrove ecosystems.